హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డాలస్ టెక్సస్లో ఉన్నాం. మన ఏరియా వచ్చి మెలిసా. అవుట్ సైడ్ టెంపరేచర్ 10 degrees Celsius ఫారెన్హీట్. ఇదండి ఇప్పుడు మనము ఈ కోల్డ్ వెదర్లో గుమగుమలాడే రాజగాలి పలావ్ అండ్ మటన్ ఫ్రై, మన సెమీ ఫ్రై చేస్తున్నామండి. ఇదండి మన అమెరికాలో దొరికే చికెన్స్ ఇలా ఉంటాయండి. ఎల్బీస్ లాగా అమ్ముతారు. ఇది ప్రైస్, ఇది పర్ ఎల్బీ ప్రైస్. ఓకే, ఇది నెట్ వెయిట్, ఇది ఎల్బీస్ అంటారండి. ఓకే, ఇది మటన్ అండి, మన హలాల్ మీట్ అండి, హలాల్ గోట్ లెగ్. ఇది ప్రైస్ అండి, ఇది ఎల్బీస్. ఓకే, ఇది మన ప్రిపరేషన్. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ మనం ఇదంతా పుదీనా, అల్లం, వెల్లుల్లి, టమాటో, కొత్తిమీర మన పేస్ట్ అండి, రెడీమేడ్ పేస్ట్ మనం ప్రిపేర్ చేసాం. ఇప్పుడు మనం ఆనియన్ స్లైసెస్ తీసుకున్నాం. మన చెఫ్ వారేవా చెఫ్ గిన్నెలు రెడీ చేశారండి. అది మన బాస్మతి రైస్, మన అమెరికాలో దొరికే దావత్ ట్రెడిషన్ బాస్మతి రైస్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం రాజుగారి కోడి పలావ్. ఫస్ట్ మనం ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత చేసుకున్న తర్వాత మన బిర్యానీ దినుసులు అన్నీ, దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయ అన్నీ వేసుకుని అలా చేసుకోవాలి. ఇదేమో మన మటన్ ప్రిపరేషన్, మటన్ రోస్ట్, ఘీ రోస్ట్. ఆనియన్స్ కూడా దీన్ని కూడా మనం గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇట్లా ఇది ప్రిపరేషన్ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చికెన్ కోడి పలావ్లో కోడి రెడీ అవుతుంది. మనం ఇంగ్రీడియంట్స్ చేసాం కదా, వాటితో పాటు ఇది మటన్, సెమీ మటన్. మనం కుక్కర్ విజిల్ పెట్టి ఎన్ని విజిల్స్ రావాలి? 4 విజిల్ రావాలి ఫ్రెండ్స్. వస్తే ఇక మటన్ రెడీ అవుతుందా. చేతులకి వెళ్తే ఇప్పుడు మా కోడిలో పలావ్ వేస్తున్నాం. రాజుగారి కోడి పలావ్ రెడీ ఫ్రెండ్స్. లైట్గా బ్రౌన్ ఆనియన్స్, మన కొత్తిమీర వేసి గార్నిష్ చేసి లైట్గా దమ్ అయ్యేలా కొంచెంసేపు వస్తాం అంతే. అందరూ ఒక పక్కన మనకి మటన్ విజిల్ రావడం రెడీ అవుతుంది.